రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఉన్న డౌట్ ఏంటంటే వీరమాచినేని గారి డైట్ ఫాలో అవ్వాలా ఫాలో అవ్వద్దా అని. ఇప్పుడు పొద్దున్నే లేసి వాకింగ్ చేస్తే మంచిదని అందరికీ తెలుసు. ఒక గంట చేస్తే ఎంతమంది ఉంటారు? ఓ 2% ఉంటారు రోడ్ల మీద. బాగుపడదాం అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా సమాజంలో తక్కువ మంది ఉంటారు. అసలు తప్పు ఎక్కడ వస్తుందంటే ఏదైనా జబ్బు వస్తే మందు కనిపెట్టాలని ఆలోచన చేయటం దగ్గర వాళ్ళు ఫెయిల్యూర్ ఎదురవుతుంది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆ డాక్టర్ ఏమంటాడు, కనీసం నీ జీవితాంతం నువ్వు చచ్చిపోయేవారు కూడా నీకు నేను తగ్గించిన అసమర్థుడిని డైరెక్ట్ మన మొహం చెప్తాను. రాముడు గెలిచాడు కాబట్టి రామాయణం వచ్చింది. సపోజ్ రావణాసురుడు గెలిస్తే రామాయణం వచ్చేదా? రావణాయణం వచ్చింది. అంతేనా? చరిత్ర ఇప్పుడు విజయం చెప్పాలి కదా. మరి ఇక్కడ ఫెయిల్యూర్స్ అని చెప్తున్నారు ఏంటి? నువ్వు నీ టీం యూట్యూబ్ ఛానల్ టీం ఏం కోరుకుంటుందంటే మాది ఎక్కువ మంది చూడాలి, మా వీడియోలు రిపీటెడ్ చూడాలని కోరుకుంటారు. మా కస్టమర్ మళ్ళీ మా వీడియోలు చూడాలని మీరు కోరుకుంటారు. అంటే వ్యూవర్షిప్. కానీ డాక్టరు వీడు ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు, రేపు వీడు మళ్ళీ రావాలి, వీడి ఫ్యామిలీ అంతా మళ్ళీ రావాలి అనుకుంటుంది. మన కర్మ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పే ఈ డైటే చాలా మంది ఏం చేస్తున్నారంటే బయట క్లినిక్లు పెట్టో హాస్పిటల్స్ పెట్టి అది మా డైట్ అని చెప్తున్నారు. గాడిదలు ఇప్పుడు ఉంటారమ్మా చాలామంది. 95% మంది చెత్తగాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీ డయాబెటీస్కి మందులు పెంటకప్పుల వారండి. డే 1 నుంచి నా డైట్ మొదలుపెట్టక ముందే తగ్గి తీరాల్సిందే. మీ మూలన మందులతో ప్రపంచంలో అలోపతులు తగ్గినట్టు ఒక పేరు చేతి 2 కోట్లు ఇస్తారు. నా మూలం తగ్గకపోతే ఇస్తారు. అంటే వీరమాచినేని డైట్ ఆరోగ్య ప్రమాణాలకు సరిగా లేదని, సైంటిఫిక్ ప్రమాణాలకు అనుగుణంగా లేదని చెప్తున్నారు. వీఆర్కే డైట్ 3 నెలలు కాదు, జీవితకాలం. ఇప్పుడు 300 ఉంది. నెక్స్ట్ మందు ఇచ్చాను, 90కి వచ్చింది, తగ్గిపోయిందిగా. మరుసటి రోజు మళ్ళీ ఎందుకు వేస్తావు? అసలు వాళ్ళకి డయాబెటీస్ డెఫినేషన్ తెలియదు. అలా రాకూడదు అంటావేంటి నువ్వు? అలా వస్తే నీ వ్యాపారం పడిపోతుంది అని చెప్తున్నావా? అలా వస్తే అమ్మో 10 ఏళ్ల తర్వాత ఏమైనా అర్థం? నీ మందులు ఇప్పుడే అనర్థాలు వస్తున్నాయి కదా. 10 ఏళ్ల తర్వాత అనర్థం వస్తుంది ఏమో నువ్వు అన్నావు అంటే నీకంటే గీతలు మళ్ళేసేవాళ్ళు లేడు. నా దగ్గరకు వచ్చి పెట్టమనండి. ఎవరు లెంపలు బగులుతో చూద్దాం, లెంపలు ఎవరే బగులుతో చూద్దాం. డయాబెటీస్ విషయంలో నేను మందులు పెంటకంలో పారండి, నా మీద పెట్టమనండి. పెట్టి ఒక కమిటీ వేయండి. ఒక స్టంట్ మీరు వేసారు, స్టంట్ హార్ట్లో, మళ్ళీ స్టంట్ వేయరని మీరు జీవితంలో హామీ ఇస్తారు. మీరు ఇవ్వలేదు, నా నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు వీరమాచినేని గారి డైట్ చేసి కొంతమందిలో తీవ్రమైన దుష్ఫలితాలు వచ్చాయి. కొంతమంది డాక్టర్స్ కొన్ని వీడియోలు కూడా చేసి 2 కోట్లు ఇస్తా. నేను ఓపెన్ గా మీకు ఛానల్ యాంకర్ గా ఆఫర్ ఇస్తున్నాను, ఇంకోటికి ఇస్తున్నాను. నా మూలంగా, నా డైట్ మూలంగా సైడ్ ఎఫెక్ట్లు వచ్చిన ఒక్కడు రుజువు చేస్తే వాడు 2 కోట్లు ఇస్తానని నేను ఎప్పుడో చెప్పాను.